హాయ్ హలో నమస్తే దోస్తులు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్। ఈ మధ్య కాలంలో అయితే ఇన్విజిబుల్ చైన్ నెక్లెస్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి। దాన్ని సింపుల్ గా ఈ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను। దీన్ని బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। మరి దీన్ని తయారు చేసుకోవడానికి అయితే సింపుల్ గా చాలా తక్కువ కాస్ట్ లో అయితే అయిపోతుంది। ఎక్కువ మెటీరియల్ కూడా అవసరం ఏమీ ఉండదండి। మరి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము। అలాగే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో కూడా చూద్దామండి। ఫస్ట్ మెయిన్ గా అయితే దీనికి కావాల్సింది ఇది గేర్ వైర్ అన్నమాట। దీన్ని గేర్ వైర్ అంటారు। ఇలా ఉంటుంది, గేజ్ వైర్ అని వేరే ఉంటుంది, దాంతో మాత్రం చేయకూడదు, ఈ గేర్ వైర్ తోనే చేయాలండి। ముందుగా మనకి నెక్ లెంత్ చూసుకోవాలి, మన మెడ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి, లేదంటే ఎంత పొడవు కావాలో చూసుకొని అంత అయితే మనం దీన్ని కట్ చేసేసుకోవాలండి। గేర్ వైర్ కట్ చేసుకోవడానికి ఇలా ప్లయర్ తో కానీ కట్టర్ తో కానీ కట్ చేసుకోవచ్చు అనమాట। ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హుక్స్ అన్నా ఇలాంటివైనా యూజ్ చేయాలన్నమాట। ఫస్ట్ నేను దీంట్లో జంప్ రింగ్ పెట్టుకుంటున్నాను। ఈ జంప్ రింగ్ పెట్టుకొని లాక్ చేయడానికి ముందు లాక్ బీడ్ ఉపయోగిస్తున్నానండి। మీరు లాక్ బీడ్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు, అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను। ప్రస్తుతానికైతే ఈ వీడియోలో నేను లాక్ బీడ్ తోని లాక్ వేసుకుంటున్నాను। ఫస్ట్ లాక్ బీడ్ పెట్టుకొని అందులో ఒక జంప్ రింగ్ ని పెట్టుకోవాలి। ఆ తర్వాత ఆ వైర్ ని మళ్ళీ ఆ లాక్ బీడ్ నుండి రివర్స్ లో తీసి ఆ లాక్ బీడ్ ని మనం ఒక ప్లయర్ తో ప్రెస్ చేసామనుకోండి, అది లాక్ అయిపోతుంది అనమాట। సో ఇలా వస్తుంది, ఇంకా ఇది ఊడి రాకుండా ఉంటుంది కాబట్టి చాలా టైట్ గా ఉంటుంది। సో ఈ విధంగా అయితే ఒక వైపు క్లోజ్ చేసేసుకున్నాను। నెక్స్ట్ మనం లెంత్ చూసుకోవాలి, చైన్ లెంత్ చూసుకొని నా దగ్గర ఈ బీడ్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదండి, ఇలాంటి లాకెట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి। దీంతో నేనైతే ఇప్పుడు మీకు ఇన్విజిబుల్ చైన్ ఎలా చేయాలో చూపిస్తానండి। ఫస్ట్ వీటికి మనం లోరియల్స్ పెట్టుకోవాలి, అంతకంటే ముందుగా మనం లెంత్ చూసుకోవాలన్నమాట। ఈ చిన్న లాకెట్స్ అన్ని సెట్ చేసి పెట్టుకుందామండి। ప్రతి లాకెట్ కి కూడా నేను లోరియల్స్ పెట్టుకుంటున్నాను। ఇది చూడండి, ఇక్కడ చిన్న నేను జంప్ రింగ్ తీసుకొని దానికి లోరియల్స్ ని పెట్టుకుంటున్నాను। మీరు ఏ కలర్స్ అయినా వాడేయచ్చు। ఇక నేను పర్ల్ లోరియల్స్ తీసుకుంటున్నాను, ఇవైతే చాలా బాగుంటాయి। అలాగే నేను మిడిల్ లో పెట్టే లాకెట్స్ కి 3 లాకెట్స్ కి కూడా ఇలాంటి ఈ బీడ్స్ యూజ్ చేస్తున్నానండి। మీ దగ్గర ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ గా కూడా పెట్టేసుకోవచ్చు, బాగుంటాయి అనమాట। నా దగ్గర ఇవి ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను। నేను ఫస్ట్ జంప్ రింగ్ కి లోరియల్స్ ఇది పెట్టేసుకొని దీని హ్యాంగింగ్ అయితే ఇలా పెట్టేసుకొని మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటే అది లాక్ అయిపోతుంది। ఈ విధంగా అయితే ఫస్ట్ నేను మిడిల్ లో ఉన్నవి చేసుకుంటున్నాను। అలాగే సైడ్స్ లో వచ్చే వాటికైతే ఓన్లీ లోరియల్స్ నే యూజ్ చేస్తున్నాను అనమాట। ఈ విధంగా నేను అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి। మొత్తం ఇక్కడ వచ్చేసి నేను 7 యూజ్ చేస్తున్నాను। మిడిల్ లో వచ్చే 3 వాటికైతే ఈ పింక్ కలర్ బీడ్ ని యూజ్ చేస్తున్నానండి, సైడ్స్ వాటికి యూజ్ చేయట్లేదు, మరి హెవీగా ఉన్నా కూడా ఈ చైన్ అనేది బాగుండదు కాబట్టి ఇలా చేస్తున్నాను। చాలా సింపుల్ గా ఉంటుంది, అలాగే చిన్న చిన్న పార్టీస్ కి కానీ ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా కూడా చాలా బాగుంటుంది। సో ఈ విధంగా అయితే వీటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట। చూసారు కదండి, ఫైనల్ గా అయితే ఇవన్నీ ఇలా చేశాను। మీరు ఏ లెంత్ లో కావాలో చూసుకొని అలా అరేంజ్ చేసుకోవాలి। అలాగే ఇక్కడ మన గేర్ వైర్ ఉంది కదా, దీని మీద మార్క్ చేసి పెట్టుకోవాలండి। 1.5 ఇంచ్ డిస్టెన్స్ లో అయితే నేను మార్క్ చేసి పెట్టుకుంటున్నాను। ఇలా చేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్ గా నీట్ గా వస్తుంది అనమాట లెంత్ అనేది। సో ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకుంటున్నాను। ఆ తర్వాత మిడిల్ లో నుండి కాకుండా మనం ఎక్కడైతే లాక్ వేసాం కదండి, అటువైపు నుండి మనం బీడ్స్ ని పెట్టుకుంటూ రావాలన్నమాట। ఫస్ట్ లాక్ బీడ్ పెట్టేసుకొని అక్కడ ఎక్కడైతే మనం లాకెట్ పెట్టుకుంటున్నాం కదండి సైడ్స్ కి, దాని దగ్గర లాక్ వేసుకోవాలి। ఈ లాక్ బీడ్ వేయడం వల్ల మనం పెట్టే బీడ్స్ అనేటివి అటు ఇటు జరగకుండా ఉంటాయి। మెయిన్ గా దీన్ని యూజ్ చేయడానికి కారణం అదేనండి। మీరు ఈ లాక్ బీడ్ లేకపోయినా పర్లేదు, నార్మల్ బీడ్స్ తో కూడా యూజ్ చేయొచ్చు, అది నేను మరో వీడియోలో అయితే చూపిస్తాను। ఇక్కడైతే నేను ఫస్ట్ లాక్ బీడ్ పెట్టేసుకొని లాక్ వేసుకున్నాను। ఆ తర్వాత ఒక గోల్డ్ బాల్ పెట్టుకున్నాను, అలాగే తర్వాత లాకెట్ పెట్టుకొని మళ్ళీ ఒక గోల్డ్ బాల్, నెక్స్ట్ వచ్చేసి ఒక లాక్ బీడ్ పెట్టేసుకొని ఆ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా లాక్ వేసేసుకున్నాను అనమాట। సో ఇలా చేయడం వల్ల ఇవి పక్కకి అటు ఇటు జరగకుండా ఉంటాయి। సో ఒకటైతే ఇలా రెడీ అయిపోయిందండి। సేమ్ నెక్స్ట్ కూడా ఇలానే మనం 1.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాం కాబట్టి ఆ లెంత్ లో అయితే దీన్ని తయారు చేసేసుకుంటున్నానండి। నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కింద హ్యాంగింగ్ బీడ్ యూజ్ చేశాను కదా, అవైతే 3 పెట్టుకుంటున్నానండి। ఈ విధంగా మిడిల్ లో ఈ 3 వచ్చేస్తాయి అనమాట। సో ఇవి మళ్ళీ ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 ఉన్నాయి కదండి, వాటిని కూడా పెట్టేసుకుంటున్నాను। ఈ విధంగా నేను మొత్తం అయితే 7 యూజ్ చేస్తున్నాను। 4 వచ్చేసి లోరియల్స్ యూజ్ చేసినవి, మధ్యలో 3 వచ్చేసి హ్యాంగింగ్ బీడ్ యూజ్ చేశాను అనమాట। సో ఈ విధంగా అన్నిటినీ మనకు కావాల్సినట్టు ఎగ్జాక్ట్ గా లెంత్ లో అయితే నేను పెట్టేసుకొని అన్నిటినీ కూడా చక్కగా లాక్ బీడ్స్ తో లాక్ వేసుకున్నాను। దానివల్ల అటు ఇటు పక్క కదలకుండా ఉంటాయి, నీట్ గా కూడా కనబడతాయి అనమాట।
మొత్తం అంతా కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చివర్లో మనకు లెంత్ చూసుకోవాలి. చూసుకొని ఈ చివర్లో కూడా మళ్ళీ లాక్ వేసుకోవాలి కదండి. ఇక్కడ మనం లాక్ వేసుకోవాల్సినప్పుడు చూడండి, ఈ లెంత్ మన నెక్ కి సరిపోయింది అనుకోండి, డైరెక్ట్ గా ఒక హుక్ పెట్టేసుకొని క్లోజ్ చేయొచ్చు. లేదు మీకు ఇంకా లెంత్ కావాలనుకోండి, నేను ఇక్కడ ఈ హుక్ యూజ్ చేస్తున్నాను చూడండి, దీనైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలాంటి హుక్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా వచ్చేసి మనం జంప్ రింగ్ పెట్టేసుకొని ఇంకా థ్రెడ్స్ ఉంటాయి కదండి, బ్యాక్ థ్రెడ్స్, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ నేను మీకు ఈ హుక్ తో అయితే యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక లాక్ బీడ్ వేసుకొని ఆ తర్వాత హుక్ పెట్టుకోవాలి. మళ్ళీ ఆ లాక్ బీడ్ నుండి గేర్ వైర్ తీసి లాక్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసేసానండి. ఎక్స్ట్రా ఉన్న ఈ గేర్ వైర్ ని కట్ చేసేసుకుంటున్నాను. ఫైనల్ గా అయితే మనకి ఇక్కడ నెక్లెస్ రెడీ అయిపోయిందండి, సింపుల్ నెక్లెస్. సో నాకైతే ఈ లెంత్ వచ్చేసి కరెక్ట్ గా సరిపోయింది. మనకు బ్యాక్ థ్రెడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. కొందరికి ఏంటంటే ఇది సరిపోలేదు అనుకోండి, అలాంటప్పుడు బ్యాక్ థ్రెడ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నాకైతే ఇక్కడ అవసరం లేదు. బట్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక దీనికే మనం బ్యాక్ థ్రెడ్ ని కూడా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. సేమ్ ఈ విధంగా అక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, జంప్ రింగ్స్, వాటికైతే ఈ బ్యాక్ థ్రెడ్స్ ని పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. మీరు ఏ శారీ మీద కావచ్చు, ఏ డ్రెస్ మీదకైనా కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడుతుంది. సింపుల్ గా అనిపిస్తుంది, అలాగే మంచిగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మోస్ట్లీ మనకి పింక్ శారీస్ అయితే వార్డ్రోబ్ లో ఎన్నో ఉంటాయి కదండి, అన్నిటికీ కూడా సెట్ అవుతుంది. పింక్ శారీస్ మాత్రమే కాదు, ఎలాంటి వాటికైనా కూడా సెట్ అవుతుందండి. మీరు ఈ విధంగా ఈజీగా అయితే దీన్ని రెడీ చేసుకోండి. పెద్ద ఖర్చు అయితే ఏమీ కాదండి. మనం మామూలుగా బయట ఈ నెక్లెస్ కొనాలంటే 500 to 600 రూపీస్ అలా తీసుకుంటున్నారండి. మనం 100 రూపీస్ కాస్ట్ లోనే ఈ నెక్లెస్ ని అయితే సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా, పెద్దగా ఎటువంటి మెటీరియల్స్ అవసరం లేదండి. ఇదంతా కూడా లేకుండా నేను ఇంకా ఈజీగా మరో వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ నెక్లెస్ ఏ విధంగా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ నెక్లెస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.